రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో తరచూ ఫీజులు పెంచుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే ఫీజులు పెరుగుతూ పోతే భవిష్యత్తులో కన్వీనర్ కోటా సీట్లలో చేరేందుకు కూడా విద్యార్థులు వెనుకాడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాబోయే 3 ఏళ్లు అంటే కాలానికి ఇంజనీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులు ఖరారు చేసేందుకు గాను అధికారులు రూపొందించిన నివేదికను సీఎంకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఫీజుల పెంపునకు అనుసరిస్తున్న ప్రామాణికత ఏంటని అధికారులను రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. ప్రతిసారి ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? కళాశాలలో అందిస్తున్న విద్య నాణ్యత ఏ స్థాయిలో ఉంది? యాజమాన్యాలు నిబంధన పాటిస్తున్నాయా లేదా వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. ఫీజుల ఖరారు విషయంలో ఆలస్యమైనా పర్వాలేదని, మరింత లోతుగా శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. గతంలో 2016 విద్యా సంవత్సరంలో నాటి ప్రభుత్వం 40 విజిలెన్స్ బృందాలను ఇంజనీరింగ్ కళాశాలకు పంపి రికార్డులను తనిఖీ చేయించిందని సీఎం గుర్తు చేశారు. ఆ విజిలెన్స్ నివేదికలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాల్ని కూడా ఆయన అధికారుల నుండి కోరినట్లు సమాచారం. ఈ చర్చ సందర్భంగా ప్రైవేటు పాఠశాల ఫీజుల నియంత్రణ అంశాన్ని అధికారులు ప్రస్తావించగా, ఇంజనీరింగ్ విద్యా తరహాలోనే పాఠశాల ఫీజుల నియంత్రణకు కూడా ఒక సమగ్రమైన చట్టం తీసుకొద్దామని, దీనిపై కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది. రాబోయే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై 1 లేదా 2వ వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికల్లా ప్రభుత్వం కొత్త ఫీజుల్ని ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి. అయితే ఫీజుల ఖరారుపై మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కొత్త ఫీజుల్ని సకాలంలో ఖరారు చేయని సందర్భాల్లో పాత ఫీజుల్ని వసూలు చేసే కొత్త ఫీజులు ఖరారైన తర్వాత వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసుకునేలా కళాశాలకు అనుమతించారు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా లేక ఈ సంవత్సరానికి ఫీజుల పెంపును వాయిదా వేస్తారా అనేది తేలాల్సి ఉంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.